హాయ్ వెల్కమ్ టు బిజినెస్ పల్స్. వార్ ఎఫెక్ట్తో చిన్న పరిశ్రమ చితికిపోతుంది. ఆల్రెడీ కుదేలైన ఎంఎస్ఎంఈలకి ఈ వార్ ఇంపాక్ట్ అనేది మరింత దుర్భర పరిస్థితుల్లోకి నెట్టిందని చెప్పుకోవాలి. ఈ ఎంఎస్ఎంఈలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం 2.5 లక్షల కోట్లతో క్రెడిట్ గ్యారంటీ స్కీమ్తో ముందుకొచ్చింది. ఈ విషయాలపై మనతో చర్చించేందుకు శంకర్ ప్రసాద్ గారు ఉన్నారు. వారు ఎంఎస్ఎంఈ ప్రిన్సిపల్ అడ్వైజరీ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ. అట్లాగే హనుమాన్లు గారు ఉన్నారు, ప్రముఖ ఆర్థిక నిపుణులు. వారు తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్లో కూడా కీలకంగా వ్యవహరిస్తున్నారు. అట్లాగే వెంకట్ బోరా గారు స్ప్రైపల్ ఫౌండరు. వారు హెచ్ఆర్ అండ్ సిఆర్ఎం సొల్యూషన్స్లో ఒక లీడర్గా ఎమర్జ్ అవుతున్నారు. సో మనం డిబేట్లో ముందుగా శంకర్ ప్రసాద్ గారు, నమస్తే అండి. శంకర్ ప్రసాద్ గారు సార్ చెప్పండి, ఎట్లా ఈ చిన్న పరిశ్రమలకి వార్ ఎఫెక్ట్ అనేది చాలా తీవ్రంగా పడింది. సో మీ అనాలిసిస్, అబ్జర్వేషన్. ఈ ఆన్గోయింగ్ వారు ఇంధన ఖర్చులు పెరిగాయి, రవాణా ఖర్చులు పెరిగాయి. బికాస్ ఫ్యూయల్, పవర్, ఎనర్జీ వన్ ఆఫ్ ద మేజర్ ఫర్ ఎంఎస్ఎంఈస్ కి. సో అలా కాకుండా గ్లోబల్ సప్లై చైన్ లో వాళ్ళకి చాలా వచ్చాయి, చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. సో దే ఆర్ ఫేసింగ్ ఏ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అండి. గవర్నమెంట్ కూడా లాట్ ఆఫ్ గవర్నమెంట్ ఆల్సో కమింగ్ ఫార్వర్డ్ టు సపోర్ట్ దామ్. ఇది చాలా ఎఫెక్ట్ పడిందండి. అయితే ప్రభుత్వం ప్రకటించిన క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ కంటిన్యూ చేయండి సార్. అంటే ఎప్పటికైనా అండి క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ వాట్ ఈస్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిందో ఇలా మనందరికీ తెలుసు. అది అన్ని విధాలుగా అంత ఉపయోగపడలేదు. కొంతమందికి ఉపయోగపడింది, కొంతమందికి స్కిల్ గ్యాప్స్ ఆర్ దేర్. దీని నుంచి మేము కూడా గవర్నమెంట్ తరఫు నుంచి మేము బ్యాంకర్స్ ని రిక్వెస్ట్ చేస్తున్నాము టైం టు టైం క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ కింద మాక్సిమం ఇండస్ట్రీస్ కి సపోర్ట్ చేయాలని. ఎస్పెషల్లీ ఇట్లాంటి కష్ట పరిస్థితుల్లో మాత్రం బ్యాంకర్స్ ముందుకు రావాలి. సప్లై చేయకపోతే ఇండస్ట్రీ అనేది బాగా దెబ్బతింటుంది. ఆల్రెడీ 2 సార్లు దెబ్బతిన్నారు. డిమానిటైజేషన్, కోవిడ్ లో బాగా దెబ్బతింది. ఎస్ఎంఈ వన్ ఆఫ్ ద మేజర్ ఎఫెక్టెడ్ ఏరియా. సో ఈసారి బ్యాంకర్స్ కూడా రావాలి. సో మేము కూడా గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ వీఆర్ ఆల్సో కన్వీనింగ్ మీటింగ్స్ విత్ ఆల్ ద బ్యాంకర్స్ సో దట్ మాక్సిమం క్రెడిట్ బేస్ కి రావాలని. సో అలాగనే స్టేట్ గవర్నమెంట్ కూడా కొంత స్పాన్సర్ చేసి బ్యాంకర్స్ కనుక 75 ఏదైతే పర్సంటేజ్ ఇస్తారో దానికి ఇంకొక 10-15% గవర్నమెంట్ కూడా ఇచ్చేటట్టు మేము ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎంఓయూ సంతకం చేసామని. రైట్ సార్. ఇప్పుడు కోవిడ్ టైంలో ఇలాంటి ప్యాకేజ్ ప్రకటించారు ఎంఎస్ఎంఈస్కి క్రెడిట్ గ్యారంటీ స్కీమ్. సో అందులో ఉన్న కొంత లోటుపాట్లని ఈసారి సవరించే అవకాశం ఉందా? ఈసారి మరింత పకడ్బందీగా ఏమన్నా అమలు చేస్తారా? అంటే లోటుపాట్లు అన్నామంటే ఇప్పుడు ఎట్లాగంటే బ్యాంకర్స్ కి వాళ్ళకున్న గైడ్ లైన్స్ వాళ్ళకున్నాయి, కంపెనీ యొక్క అవసరాలు వేరు ఉన్నాయి. సో గవర్నమెంట్ తరఫు నుంచి మేము ఫెసిలిటేట్ చేస్తున్నాం ఇండస్ట్రీకి, మన బ్యాంకర్స్ కి కావాలని కూర్చొని. అంటే జనరల్ గా ఒక పెద్ద చైనా వాల్ ఉంటుంది, ఒక కైండ్ ఆఫ్ అపనమ్మకం అనేది ఉంటుంది వాళ్ళకి, వీళ్ళ మీద వాళ్ళ మీద. మేము అందరినీ కూర్చోబెట్టి ఫెసిలిటేట్ చేసి, మీరు చూస్తే లాస్ట్ ఈ 2 ఏళ్లలో నాకు తెలిసినప్పుడు దగ్గర ఆ క్రెడిట్ ఫెసిలిటీని 30-40% ఇంక్రీజ్ చేయగలిగాం ఆంధ్రప్రదేశ్. రైట్ సార్. అయితే ఏ సెగ్మెంట్స్ ఎక్కువ ఇంపాక్ట్ అలా అంటే చెప్పండి సార్. అదేనండి, అంటే క్రియేట్ కాన్ఫిడెన్స్ బోత్ ద పార్టీస్ అండి. కూర్చోబెట్టి గవర్నమెంట్ ఈజ్ ఆల్సో దేర్, వాట్ ఎవర్ ది గవర్నమెంట్ కూడా సపోర్ట్ కావాలి, ఇండస్ట్రీ కానివ్వండి, బ్యాంక్ కానివ్వండి. సో ఇట్స్ ఆల్ గోయింగ్ టు బి టీమ్ వర్క్. అందరు కలిస్తేనే కానీ ఈ సంక్షోభం నుంచి మనం బయటపడగలవాలి. అవునండి. అయితే ఏ సెగ్మెంట్స్ ఎక్కువ ఇంపాక్ట్ ఉంది సార్? మన ఫుడ్ ప్రాసెసింగ్ అంటారా, లేకపోతే ఆక్వా, ఎలాంటి రంగాలు ఉన్నాయంటారు? బల్క్ డ్రగ్ మేజర్ గా పడేవి ఫుడ్. బల్క్ డ్రగ్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ అండి అన్నిటికంటే. ఎందుకంటే ఎస్పెషల్లీ బల్క్ డ్రగ్స్ లో కావాల్సిన ఇండస్ట్రియల్ సాల్వెంట్స్ అవన్నీ పెట్రోలియం బేస్డ్. బీయింగ్ ఏ ఫార్మా బ్యాక్గ్రౌండ్, బయోటెక్నాలజీ బ్యాక్గ్రౌండ్, అది బాగా ఎఫెక్ట్ పడుతుందండి. ఎందుకంటే ఏపీఎస్ మీద ఇంటర్మీడియట్ చేయడానికి అవన్నీ మేజర్ థింగ్ పెట్రోలియం బేస్డ్. అలానే ఈ మనకు మేజర్ ఇంపోర్ట్
ఫుడ్ ప్రోడక్ట్స్ కానీ ఆక్వా కానీ మిడిల్ ఈస్ట్ వన్ ఆఫ్ ద మేజర్ ఇంపోర్టర్ అండి. మనం ఫుడ్ ప్రోడక్ట్స్ చాలా సప్లై చేస్తున్నాం వాడికి, ఇండియా నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ. సో అదొకటి బాగా ఎఫెక్ట్ పడుతుంది బికాస్ ఆఫ్ ఈ వార్ వల్ల. అండ్ థర్డ్ ఇంపాక్ట్ అంటే మేజర్ వన్, అది అట్మోస్ఫియర్ ఏంటంటే ఫారెన్ రెమిటెన్సెస్. ఇప్పుడు చూస్తే కేరళ ఇస్ వన్ స్టేట్ విచ్ ఇస్ మెజారిటీ సర్వైవింగ్ ఫారెన్ రెమిటెన్సెస్ నుంచి వస్తున్నాయి వాళ్ళకి. ఇవన్నీ ఇట్స్ క్యూములేటివ్ ఎఫెక్ట్ అండి. ఒక రంగం అని లేదు, బట్ ఎస్ కొన్ని రంగాలు ఉన్నాయి మీరు చెప్పినట్లు ఫార్మా, ప్రాసెసింగ్ అవి. బట్ క్యూములేటివ్ ఎఫెక్ట్ ఇస్ ఆన్ మోస్ట్ థింగ్స్. అండ్ ఎంప్లాయ్మెంట్ ఈస్ గోయింగ్ టు బి హిట్ వెరీ బ్యాడ్లీ బికాస్ ఆఫ్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ కమింగ్ హ్యాస్ కమ్ బ్యాక్వర్డ్. ఇక్కడ కూడా అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, ఆ స్ట్రెస్ కూడా మనకు పడుతుంది. అండ్ లాట్ ఆఫ్ ఫ్యామిలీస్ హూ ఆర్ డిపెండెంట్ ఆన్ ఫారెన్ రెమిటెన్సెస్ అండి. ఫ్యామిలీస్ ఇక్కడ వాళ్ళు పంపించిన దాని మీద సర్వైవ్ అవుతున్నాయి. ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ అండ్ కేరళ. తెలంగాణలో చూసి సమ్ డిస్ట్రిక్ట్ లైక్ నిజామాబాద్ ఆ ఏరియాలో ఉంటుంది, మన ఆంధ్రప్రదేశ్ లో కడప. దిస్ ఇస్ ద క్యూములేటివ్ ఎఫెక్ట్ అండి. ఒక ఫ్రంట్ లో అని చెప్పలేము బికాస్ లాట్ ఆఫ్ మ్యాన్ పవర్ ఇన్ మిడిల్ ఈస్ట్ ఆర్ ఇండియన్ ఆరిజిన్. రైట్ అండి. ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ సెగ్మెంట్స్ ఈ మధ్య కాలంలో బికాస్ సార్ చెప్పండి. అదేనండి, ఎక్స్పోర్ట్ కూడా మనకి పడుతుంది. ఎందుకంటే మిడిల్ ఈస్ట్ వన్ ఆఫ్ ద మేజర్ మార్కెట్ ఫర్ అస్ బికాస్ ఆఫ్ మనకున్న జియోగ్రఫికల్ గా ఉన్న రిలేషన్స్ కానీ మిగిలిన వాడికి మనకి ఒక క్లోజ్ రిలేషన్ ఉంటుంది వాళ్ళకి. కల్చరల్ గా కూడా వి గాట్ లాట్ ఆఫ్ కనెక్టివిటీ విత్ దెమ్ అండ్ లాట్ ఆఫ్ కామన్ ఫుడ్ హ్యాబిట్స్ ఉన్నాయి. సో వీటి ఏంటంటే ఆబ్వియస్లీ ఇట్స్ గోయింగ్ టు బి ఎఫెక్టెడ్ ఆన్. ఇప్పుడు రీసెంట్ గా లాస్ట్ మంత్ బిఫోర్ ద వార్ we have been to Dubai. అక్కడ ఎక్కడ చూసినా నీకు there are so many Indian stores, Indian people. So obviously the products are from ఇక్కడ నుంచి వెళ్ళే కదండి. అవును అవును. So it's going to affect it out. And entire Dubai కానీ ఇది కానీ టూరిస్ట్ ఇస్ వన్ ఆఫ్ ద మేజర్ రెవెన్యూ వాళ్ళకి. సో టూరిస్ట్ పడిపోయేసరికి ఆటోమేటిక్ గా ఇట్స్ గోయింగ్ టు బి ఫాల్ డిఫరెంట్ సెక్టర్స్. సో మనం పంపించే ఎక్స్పోర్ట్స్ లో వచ్చాయి, టూరిజం వచ్చి, ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ టు బి. అండ్ airlines is also one of the major affected area. They have a lot of setback on those. ఆ విధంగా ఒక రంగం లేదండి, మనకి అన్ని రంగాల్లో ఎఫెక్ట్ పడింది.